అందరికీ నమస్తే మామ. ఈ వీడియో అయితే కనుక ఈరోజు అనగా 9వ తారీఖు వచ్చిన 3 ప్రోమోలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. ప్రోమో 1లో సంజన గారికి బాగా గట్టిగా దెబ్బ పడింది. ప్రోమో 2లో అయితే కనుక సంజన గారు ఎమోషనల్ మామూలుగా లేదనమాట. అసలు కర్మ సిద్ధాంతం గురించి ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ అయితే కనుక మామూలుగా లేదు, వేరే లెవెల్ రా బాబు అనిపించింది నాకైతే కనుక. ప్రోమో 3లో రీతు చౌదరి ఫుల్లీ ఎమోషనల్. ఒక్కొక్క ప్రోమోలో ఏం జరిగిందో నేను డీటెయిల్గా చెప్తాను మామ. ప్రోమోతో పాటుగా పొద్దున్నుంచి ఏం జరిగిందని చెప్పి డీటెయిల్గా అర్ధరాత్రి గుసగుసలో ఈరోజు అయితే కనుక మనకి మిడ్ నైట్ షో కాదు, సెకండ్ షో అయితే కనుక పడలేదు, మూసేశారు బిగ్ బాస్ హౌస్లో అయితే కనుక. సో ఈరోజు త్వరగా మూసేయడానికి రీజన్ ఏంటంటే తెలుసు కదా మీ అందరికీ, రేపు ఫ్రైడే అనగా రేపు షూటింగ్ జరగబోతుంది. నాకు సార్ రేపు షూటింగ్లో ఎవరెవరిని గట్టిగా ఇచ్చి పడేశారు. వీళ్ళు కన్ఫామ్ రా బుజ్జి, వీళ్ళు కనుక ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి ఆ వీడియో కూడా ఒకటి చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే మామ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ, మాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అందరినీ. సో వీడియోకి అయితే కనుక చూసినట్టు ఒక లైట్ వేసుకుని మామ వచ్చినట్టు ఖచ్చితంగా, ఎందుకంటే కనుక మామ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. ప్లీజ్ మామ ఒక 100 లైక్స్ మామ, నేను ఎక్కువ కూడా కాదు, 100 మామ, 100 అంతేనా మామ, ఓకేనా? ఇంకా అయితే లేట్ చేయకుండా మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం మామ. ఈ వీడియో థంబ్నెయిల్లో చూడండి, మీకు నేను అంత నీట్గా డిజైన్ చేశాను. 3 వీడియోలు చేయడం ఎందుకు, ఒక్క వీడియో ఒక్క దాంట్లోనే చేసేద్దాం, నీట్గా బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసి కొత్తగా ట్రై చేశాను మామ. పాపం సంజన గారికి ప్రతి చోట అసలు అదృష్టం లేదు మామ, దురదృష్టం అని చెప్తుంది. అదే మన థంబ్నెయిల్ యొక్క హెడ్డింగ్ కూడా. ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 కూడా డిజైన్ చేశాను మామ. డే 32 అదైతే కనుక టాస్క్. ఈరోజు అంటే ఈరోజు అక్టోబర్ 9 కదా, ఈరోజు జరిగిందే మామ. ఈ వీడియో అయితే కనుక రేపు పోస్ట్ చేస్తాను మామ, ఓకేనా? అసలు తనుజ యొక్క మిస్టేక్ ఏంటి, రీతు చౌదరి యొక్క మిస్టేక్ ఏంటి, డీమాన్ పవర్ ఎందుకు సీరియస్ అయ్యాడు, కప్స్ అయ్యాన్ని ఆడే టాస్క్లో ఒక్క కప్పు నుంచి వెళ్ళకపోయిందా అనేది డీటెయిల్గా చెప్దాం మామ. ఇప్పుడైతే కనుక జస్ట్ మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రోమో గురించి. ఏది మార్నింగ్ వచ్చిన ప్రోమో ఫస్ట్ ఏదైతే ఉందో ప్రోమో 1 గురించి చెప్తాను అనమాట. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామ. ఇక్కడైతే మనక టాస్క్ అయితే కనుక మ్యూజిక్ వస్తుంది మామ. ఇటు పక్క 5 నుంచి ఉంటారు ఎల్లో లైన్ దగ్గర, అటు పక్క హోల్స్ ఉంటాయి, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలరు, దాని తర్వాత వైలెట్ కలరు, ఇలా కొన్ని కలర్స్లో హోల్స్ ఉంటాయి అనమాట. ఇటు పక్క డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఇటు పక్క వీళ్ళు కంటెస్టెంట్ ఉన్నారు కదా, అటు పక్క వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ కంటెస్టెంట్ ఉంటారు అనమాట. సో ఎవరైతే ఈ 10 మెంబర్స్ ఉన్నారో అటు 5 మెంబర్స్, ఇటు 5 మెంబర్స్ ఉంటారు. మ్యూజిక్ ఆగిపోయిన వెంటనే బిగ్ బాస్ బజార్ వస్తుంది అనమాట. దూసుకుంటూ వెళ్ళిపోయి ఏ కలర్ చెప్తారో ఆ కలర్ నుంచి దూసుకుంటూ వెళ్ళిపోయి అటు పక్క ఫుల్గా వెళ్ళిపోవాలి, వాళ్ళు వీళ్ళైనట్టు అనమాట. ప్రోమో 1లో కూడా అయితే మా ఇదే చూపించారు. ఇప్పుడు మనం కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చెప్పుకుందాం అనమాట. సో గోడ వెనక ఉన్న ఎల్లో లైన్ దగ్గర డ్యాన్స్ చేయాలి అండ్ మ్యూజిక్ ఆగిపోయాక బిగ్ బాస్ చెప్పిన కలర్ నుంచి బయటకు రావాలి. ఎవరు ఎన్నిసార్లు ఎవరైతే వస్తారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు ఎన్నిసార్లు వస్తారో అనేది చెప్పలేదు, ఎందుకంటే కనుక అలా లేదు. ఒక్కసారి గెలిస్తే వాళ్ళైతే కనుక టాస్క్లో విన్ అయినట్టే, 100 మార్క్స్ వస్తాయి. సేమ్ ఇక్కడ రాము అండ్ ఇమ్ము సంచాలక అనమాట. ఇమ్ము చెప్తాడు గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బాడీ మొత్తం అటువైపుకి రావాలి అప్పుడే విన్ అని చెప్తాడు అనమాట. రాము అండ్ ఇమ్ము కాళ్ళు పట్టుకొని లాగడానికి లేదు అని చెప్తారనమాట, చెప్తాడు క్లియర్గా. తనుజ గారు మీదే లేట్ అని చెప్పి పిలుస్తారు, ఆవిడ ఎక్కడో రెడీ అవుతాడనమాట గేమ్ దగ్గరికి. రాము చెప్తాడనమాట బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తారు, ఇక్కడ ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తారనమాట. అండ్ గేమ్లో విన్ అవుతారు, రిమైనింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవాలి. అంటే రిమైనింగ్ అంటే ఫైటింగ్ ఆడుకోవచ్చు, కాలు పెట్టి కొట్టుకోవచ్చు, బట్టలు లాక్కోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏ రకమైన స్ట్రాటజీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ అయితే క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడైతే కనుక తూలేనే చెప్తాను చూడండి, ఇక్కడ మిస్ అయింది చిన్న టాపిక్. భరణి దివ్య డిస్కషన్ అనమాట. ఇక్కడ ఫుల్గా వాళ్ళే విన్ అవ్వాలని చెప్పి థాట్ చేస్తున్నాను అనమాట. పవన్ మనకి హెల్ప్ చేస్తాడు, ఎవరో డీమాన్ పవన్ మనకి హెల్ప్ చేస్తాడు, ప్రాబ్లం ఏం లేదు, నేను రీతు చౌదరితో కూడా మాట్లాడని చెప్పి చెప్తుంది అనమాట. పవన్ మనకి హెల్ప్ చేస్తాడని చెప్తుంది. డ్యాన్స్ వేసేవాళ్ళు సూపర్ అబ్బా, అసలు ఆ సాంగ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ సాంగ్
అమ్మడు లెట్స్ టు కుమ్ముడు సాంగ్ అయితే కనుక ఎరక్కొట్టేసారు. సుమనన్న ఫ్లోరా అయితే కనుక ఒక రేంజ్లో వేసారు, మామూలుగా వేసారు బాబు. డ్యాన్స్ తగ్గకుండా సుమన్ అయితే అని చెప్పి వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అసలు నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. బర్నీ అన్న డ్యాన్స్ హైలైట్ అనమాట. అసలు ఫుల్గా ఆయన డ్యాన్స్ చేయడమే రాదు, అయినా కూడా అలాగే చేసాడు అనమాట. సో ఫ్లోరా డ్యాన్స్ బాబాయ్ ఫుల్ స్పీడ్, అసలు ఆ మెట్రో ట్రైన్లా వేసింది అనమాట. శ్రీజ డ్యాన్స్ బాగా వేసింది. శ్రీజ అయితే కనుక కళ్యాణ్ అంతగా వేయడం లేదు. పియ్య ఫస్ట్ పవన్ దూరాడు, నెక్స్ట్ డీమాన్, దాని తర్వాత బట్ పవన్ అయితే కనుక సూపర్ స్పీడ్. ఇమ్ము ఇక్కడ పాజ్ అన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక పెద్ద గొడవ జరిగింది, గందరగోళం, మామూలు గొడవ జరగలేదు అనమాట. నేను దూరాను శ్రీజ కూడా, నేను దూరాను అని చెప్పి డీమాన్ పవన్ గొడవ. పాపం అసలు పవన్ మాట్లాడుతుంటే కనుక అసలు తనుజ కూడా రాదు. అక్కడ సంజన ఆల్రెడీ రెచ్చగొడుతుంది. ఏంటి నేనైతే కనుక వెళ్ళి మాట్లాడేవాడిని, టీం పర్సన్ అక్కడ అన్యాయం జరుగుతుంది వెళ్ళి మాట్లాడమని చెప్తే అప్పుడు వచ్చి మాట్లాడుతుంది. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే కనుక ఫాస్ట్ అని చెప్పి చాలామంది చాలాసార్లు వేస్తే ఇది ఎవ్వరు పట్టించుకోలేదంట. సో మ్యాటర్ అంటే అది మెయిన్. సో వీళ్ళెవరు పట్టించుకోలేదని చెప్పి వీళ్ళెవరు పట్టించుకోలేదని చెప్పి ఇమాన్యుల్ రాము చాలాసేపు అయితే అరుస్తాడు అనమాట. చాలాసేపు అయితే అరవగా ఎప్పటికో వీళ్ళు కళ్ళు తెలుసుకొని చివరికి నేను అరిచాను అని చెప్పి పెద్ద గొడవ చేస్తే చివరికైతే కనుక వీళ్ళెవరు ఇలా కాదురా బాబు ఎవరు మాట్లాడదని చెప్పి మన ఇమాన్యుల్ అయితే కదా ఫైనల్ డెసిషన్ తీసుకుని కన్యాలు తనుజ ఇవి అయితే కనుక ఈ రౌండ్లో వినరని చెప్పి క్లియర్ కట్గా చెప్పేస్తాడు. శ్రీజ అక్కడైతే కనుక తగ్గకుండా పోటీగా పోరాడుతూనే ఉంటుంది ఇమాన్యుల్ అయితే కనుక. సో అయినా ఇమాన్యుల్ కూడా అసలు ఒప్పుకోడు అనమాట. ఫుల్ సీరియస్ ఇమ్ము 5ని 5గురిని ఎలిమినేట్ చేస్తానని చెప్తాడు అనమాట. సో ఎవరు ఆగలేదు పాజ్ అన్నా కూడా అని చెప్పి చెప్తాడు అనమాట. దివ్య తనుజ గొడవ, భరణికి సపోర్ట్ చేస్తున్నారు అనే తనుజ మీద దివ్య కోపం వస్తుందన్నమాట. సో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. నేను నీ కంటెస్టెంట్ని నువ్వు సపోర్ట్ చేసుకోమ్మా, నా కంటెస్టెంట్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తావు, నేను ఉన్నాగా అన్నట్టుగా దివ్య, దాని తర్వాత తనుజకి గొడవ జరుగుతుంది అనమాట. శ్రీజ అసలు దేవుడా, తన గొంతు ఏంటో అసలు ఎవడు చేసుకుంటాడు కానీ ఆడైతే కనుక భూమచాలే అని ఇక్కడ సంజన తనుజ రెచ్చగొడుతుంది అనమాట. నేను చెప్పాను కదా నీ టీమ్మేట్స్ నీ అమ్మ ఒక్కడే పోరాడుతున్నాడు పిచ్చోళ్ళగా నువ్వు వెళ్ళి హెల్ప్ చేయమని చెప్తాను అనమాట. ఇక్కడ సంజన తనుజ రెచ్చగొట్టింది. అసలు ఫాజ్ రూల్ లేదు, బట్ ఇమ్ము రాము పెట్టారనమాట. ఎందుకు పెట్టావు అసలు ఆటకి ఫాజ్ అవడానికి పెడతాడా? అంజాలగ్గా మిమ్మల్ని గట్టిగా పడేసుకుంటారు నాకు సార్. అసలు తనుజ ఎందుకు సైలెంట్గా ఉందో ఇక్కడ అసలు కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా అసలు పాపం ఫైనల్గా కళ్యాణ్ దగ్గరికి తనుజ వచ్చిందబ్బా. బిగ్ బాస్ అందరినీ మైక్స్ ధరించండి అని చెప్పి చెప్తారనమాట. సో డీమాన్ పవన్ అండ్ శ్రీజ ఆర్గ్యుమెంట్స్ విత్ ఇమాన్యుయల్ అన్న. ఇక్కడ ఇమ్ము అండ్ రాము కళ్యాణ్ విన్నర్ అని చెప్పి చెప్పేస్తారనమాట. ఈ కళ్యాణ్ విన్నర్ అని చెప్పగానే శ్రీజ ఇంకా బాబోయ్ నీ అమ్మ పిల్ల చూడడానికి ఎంత ఉంది, పెట్ట కొంచెం కూతగానే అంటారు చూసారా, ఇదేనేమో మామూలుగా లేదనమాట. నేను ఆ టైటిల్లో పెడతాను ఈసారి శ్రీజకి అయితే కనుక బాగా సెట్ అయింది. డీమాన్ పవన్ అండ్ శ్రీజాని ఆర్గ్యుమెంట్స్ విత్ ఇమ్ము అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కూడా అన్నారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఫుల్ గోల్. అసలు అమ్మో శ్రీజ అయితే కనుక మామూలుగా లేదు, అదే రాస్తున్నాను నేను. సంజన అండ్ సుమన్ దివ్య సూపర్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ సెకండ్ అయిన స్టార్ట్ అయిపోయింది. మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో మెక్కనా స్కోళ్ళ పాపాయో ఆ అయితే కనుక ఇక్కడ వచ్చిందనమాట. వచ్చాను అబ్బాయి రెడీ అని చెప్పి సూపర్ డ్యాన్స్ చేశారు. సుమన్ అన్న అయితే కనుక మామూలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు, దాన్ని ఎరక్కొట్టేసాడు అనమాట. మల్టీ డ్యాన్సర్లా వేసాడు అనమాట. భలే అనిపించింది నాకైతే కనుక. దాని తర్వాత ఇక్కడైతే కనుక ఆరెంజ్ కలర్ చెప్తారు బిగ్ బాస్ అయితే కనుక భరణి గారు వెనక ఉన్న వాళ్ళతో కాళ్ళతో కొట్టే. ఇక్కడ ఏంటంటే కనుక ఒక టీం విన్ అయిన తర్వాత వాళ్ళు రావాలి వీళ్ళు అటు వెళ్ళాలని చెప్పారు. ఇటైతే కనుక బర్నీ అన్న అటు వెళ్ళాడు, వీళ్ళైతే ఇటు వచ్చారనమాట. దివ్య అయితే కనుక లూసుకొని వెళ్ళిపోద్ది. అసలు బర్నీ అన్న ఏం ఆలోచిస్తున్నాను, కాళ్ళతో కొట్టే వెనక నాకైతే కనుక ఆ మాట అసలు మంచిగా అనిపించలేదు. బర్నీ గారు వెనక ఉన్న వాళ్ళని కాళ్ళతో తన్నేసేయి అంటాడు అనమాట. డ్రెస్ లాగుతుంది అంటాడు బర్నీ, డ్రెస్ లాగుతుంది అందుకని నేను కొట్టమని చెప్పి చెప్తాడు అనమాట. దివ్య అండ్ బర్నీ హక్ చేసుకుంటారు ఇక్కడ. అమ్మో ఈ సీన్ అయితే కనుక అసలు నాకు అరాచకం బాబోయ్. అసలు ఏంట్రా బాబు వీళ్ళు తండ్రి కూతుళ్ళ వ్యవహారం నడుస్తుందా ఏమన్నా గడుస్తుందా అని చెప్పి నాకైతే కనుక అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. జుట్టు పీక్కుంటున్నా కాసేపు వీళ్ళ యొక్క అని చెప్పి నాకైతే కనుక మెంటల్ వచ్చేస్తుంది అసలు ఒక్కోసారి అయితే కనుక. అంటే చూశాక అలా వస్తుంది మామ, అందుకని చెప్తున్నాను. ఇక్కడ దివ్య అండ్ బర్ని హక్ చేసుకుంటారు అయిపోయింది కదా. రౌండ్ 2లో దివ్య అండ్ బర్ని విన్ అయ్యారు మామ. వాళ్ళ విధంగా సెకండ్ విన్నరు. రౌండ్ 3 అనగా స్టార్ట్ అయిపోయింది. అబ్బా ఏం సాంగ్ అసలు, అబ్బో సాంగ్ రౌండ్ అయ్యే కొద్ది సాంగ్ అయితే కనుక హై లెవెల్గా పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట.
మరణం మాసు మరణం దప్పు తరుణం లా 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 అని చెప్పి అయితే కనుక డ్యాన్స్ ఎరక్కొట్టేశారు. ఈ పాటకి అసలు సుమనన్న వేసిన డ్యాన్సు అసలు ఏ పాటకి తగ్గేదే లేని అమ్మ ఏదైతే అని చెప్పి మరణం మాసు మరణం అని చెప్పి సుమనన్న అయితే కనుక వేసిన డ్యాన్సు ఫుల్ క్రేజ్ అనమాట. అసలు ఆ క్రేజ్ రేపు ఇన్స్టాల్ చూడాలి. టప 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 లైక్ లైక్ సుమన్ చెప్పి ఇలా లేపేస్తారు. ఇక ఇలా ఆ స్టెప్ లేసే సాంగ్ అయితే కనుక సూపరు. సుమనన్న అయితే ఎరగొట్టేసాడు అనమాట. డీమాన్ పవన్ సూపర్ అబ్బా, అసలు నైస్ వేసాడు డ్యాన్స్ అయితే కనుక. జంప్ కూడా చేశాడు. అంటే యాక్చువల్లీ తనే దాంట్లో విన్ అయ్యాడు, పరిగెత్తకుండా వచ్చి తను గెలిచాడు అనమాట. సో థర్డ్ రౌండ్లో వాళ్ళు విన్ అయ్యారనమాట. ఇక్కడ ప్రోమో 2 గురించి మాట్లాడుకోవాలి మామ. ఇక్కడ ఏంటంటే కనుక ప్రోమో 2 గురించి ఎందుకు చెప్తానంటే మధ్యలో కంటిన్యూగా ప్రోమో 2 గురించి చెప్పుకోవాలి మామ. ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరైతే చివరి ఉంటారండి, ఎవరైతే 5-4లో ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో టాప్లో ఉన్న వాళ్ళతో ఎవరిని డిస్క్వాలిఫై చేస్తారు, ఎవరిది వర్స్ట్ అని చెప్పి చెప్తారంటే సంజన గారి యొక్క టీం అని చెప్తారు మామ. నాకైతే కనుక హానెస్ట్గా చెప్పాలంటే చాలా హట్టింగ్ అనిపించింది. సంజన సింపుల్గా ఒకటే మాట అంటదనమాట, ఇంత కష్టపడి ఆడాము, ఇద్దరం ఆడోళ్ళమే ఆడాము, దట్టు ఏంటంటే మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించకపోగా మమ్మల్ని సపోర్ట్ కూడా చేయట్లేదు అని చెప్పి తనైతే కనుక చాలా బాధపడుతూ మేము కిందకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మాకేం బాధ లేదు, కోపం లేదు, సో ఏదో రోజు పైకి వస్తాం, అదే కర్మ సిద్ధాంతం అని చెప్పి తనైతే కనుక డీటెయిల్గా చెప్తుంది. చూడండి ఇక్కడ ఏం చెప్పింది నేను డీటెయిల్గా చెప్తాను. లాస్ట్లో ఉన్న 2 టీమ్స్ ఒక టీం తీసుకుంటారనమాట. సో కష్టానికి అర్థం లేదు, సపోర్ట్ లేదని చెప్తుంది అనమాట. కర్మ సిద్ధాంతం, కిందకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ పైకి వస్తాము, మళ్ళీ ఫైట్ చేస్తాము, ఐ విల్ నాట్ గివ్ అప్. సూపర్. సంజన గారు అయితే కనుక ఈ మాటకైనా నాకైతే సూపర్ నచ్చారు. సైలెంట్ దెబ్బకి అసలు హౌస్ అంతా కనుక పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది అన్నమాట. లేడీ కింగ్ అనిపించింది అక్కడైతే కనుక. రాము అండ్ ఫుల్ కామెడీ అసలు ఇక్కడైతే కనుక. వాళ్ళతో డ్యాన్స్ చేస్తామంటారు దివ్య అండ్ రీతు అనమాట. రాముది సాంగ్ ఉంది కదా, నందనా మేళ కడితివే రాను రాను బొంబాయికి రాను అని రాము బొంబాయికి అని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు అన్నమాట రాముని అయితే కనుక. అక్కడ అది అయిపోయి అంటే ఇవన్నీ గేమ్లన్నీ అయిపోయిన తర్వాత నేను మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్తున్నాను. సాంగ్ 4 సుమనన్నను దాని తర్వాత సంజన గారు ఉన్నారనమాట. అంటే ఈ గేమ్లో పాప సంజన గారు అయితే ఓడిపోతారు, సుమనన్న గెలుస్తాడు అనమాట. సుమనన్న వేస్తాడు ఈ పాటకి, నీ పక్కన పడ్డాదిలే చూడరా పిల్ల నాది నకిలిసి గొలుసు. ఈ పాటకి అసలు నీ బావగారు వచ్చేటి వేళ ఎరకొట్టేశాడు అనమాట. అసలు ఈ పాటకి అయితే కనుక అదే స్పీడ్తో వెళ్ళి రేసు గుర్రంలా దూకేసి వెళ్ళిపోతాడు అనమాట. సుమనన్న సూపర్ స్టెప్స్ మామూలుగా వెళ్ళేదబ్బా. అందరూ సుమనన్నని సూపర్ అని చెప్తారు. రౌండ్ 4లో విన్నర్ అయితే వీళ్ళే. ఇక్కడ ఫ్లోరా సంజన డిస్కషన్ అనమాట. తనుజ అండ్ కళ్యాణ్ ప్రియా కూడా డిస్కషన్ అనమాట. దేని గురించి చెప్తాను చూడండి. అందరూ సుమనన్ని సూపర్ అన్నారని చెప్పి నేను చెప్పాను కదా. తనుజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ పెడుతున్నారని చెప్పాను కదా. తనుజ అండ్ ప్రియా ఇద్దరు బాగా గొడవ పడతారు అనమాట. తనుజ అండ్ రీతు ఎందుకు చెప్తాను చూడండి. ఇద్దరు బాగా గొడవ పడతారు. కళ్ళ ముందు వచ్చి మాయ చేయటం నాకు రాదు అని గొడవ పడతారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ రితు చౌదరి కొంచెం కాన్ఫిడెంట్గానే ఉందని చెప్పుకుంటున్నాను. నేను అనుకో తనుజానే ఏదో అపోహలో అలా మాట్లాడిందని చెప్పి డీమాన్ పవన్ గురించి ఆలోచించి చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మిస్టేక్స్ తనుజాది చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అసలు ఏంటేంటో మాట్లాడుతుంది అనమాట. నాకైతే అర్థం కాదు. ఏంటేంటో మాట్లాడేసుకుంటూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వాటర్ అంటారు, వాటర్ బాటిల్ అంటుంది, ఏంటేంటో. ఇక్కడ ప్రోమో 2 జరిగిన మ్యాటర్ ప్రోమో 2 మనం చెప్పుకున్నాం కదా. సో ప్రోమో 2లో మనం ఏం జరిగిందంటే కనుక, సో ఏదైతే సంజన గారు డిసప్పాయింటెడ్ అని చెప్పారు కదా, ఆవిడైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఏదో రోజు నేను ఇప్పుడు కిందకి వెళ్ళిపోయినా ఏదో రోజు నేను పైకి వస్తానని చెప్పుతుంది ఆవిడ. ప్రోమో 3లో అయితే కనుక ఫైనల్ టాస్క్ జరిగింది మావా. అసలు ఏమైనా మజా ఉందా అసలు దాంట్లో అయితే కనుక. జస్ట్ బ్యాలెన్స్డ్గా ఒక ట్రే అంటే ఒక ఛానల్ ఉంటుంది అనమాట. గ్లాసులు లాక్కుంటా వెళ్ళిపోవాలని స్లోగా దాని మీద వచ్చిన తర్వాత ఒక గ్లాసు నుంచోబెట్టాలి మా వాళ్ళ టీమ్మేట్స్. ఈ ఆటలో అయితే కనుక టూ గుడ్ అనిపించారు మామ నాకైతే. తనుజ కళ్యాణ్
సూపర్ అంటే సూపర్ ఆడారు మామ. ఒక్కొక్క గేమ్లో ఒకళ్ళు అయితే కనుక ఎక్సలెంట్గా ఆడారు. ఇక్కడ ఈ గేమ్స్లో బ్యాడ్ లక్ ఎవరికంటే కనుక రీతు చౌదరి, డిమాన్ పవన్కి, దాని తర్వాత సంజన, ఫ్లోరాకి, వీళ్ళిద్దరు కనుక అసలు లక్ లేదు మామ. లక్ లేదంటే లేదనుకోవాలి, లీస్ట్లో వాళ్ళైతే ఉన్నారు. బట్ ఇక్కడ టాప్లో అయితే కనుక భరణి, దివ్య గారు అయితే కనుక ఎరక్కొట్టేశారనమాట. హౌస్లో డేంజర్ జోన్ నుంచి తప్పించుకుంది వాళ్ళే. ఆ డేంజర్లో జోన్లో నుంచి తప్పించుకున్న వాళ్ళకి నామినేషన్స్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉండబోతుందా అనేది పెద్ద క్వశ్చన్గా మార్క్గా మారిపోయింది మామ. సో ఇది ఎనాలిసిస్ అయితే కనుక ఇలా జరిగింది. మనం నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ ఎనాలిసిస్ ఎలా జరిగింది ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్పి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. ఈ వీడియో అయితే కనుక మీ అందరికి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం మామ. మన ఛానల్ అయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ. థ్యాంక్ యూ సో మచ్.